లే ఇతనేనమ్మా ఖైదీ. నమస్కారం సార్. ఏమిటి సార్ ఈ గాయాలు? ఏం చేయమంటావమ్మా, 4 సార్లు జైలు నుండి తప్పించుకోవాలని చూశాడు. రాళ్లు కొట్టవయ్యా అంటే పోలీసులు కొట్టి పారిపోవాలని చూశాడు. 4 లాఠీలు విరిగితే గాని అయ్యగారి కాళ్లకు బ్రేకులు పడలేదు. ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు? సార్, నన్ను ఎందుకు పిలిపించారు? ఐఎమ్ సారీ మిస్టర్ మహేష్, ఏ సాడ్ న్యూస్ ఫర్ యూ. మీ సిస్టర్ సూసైడ్ చేసుకుంది. పారిపోవాలని ప్రయత్నిస్తే ప్రాణాలుండవు. నువ్వు పంతానికి పోయి అది ప్రేమించిన వాడిని చంపి దాని చావు కారణమయ్యావు. నీలాంటి నీచుడు దాని చితికి నిప్పంటి జరిగి నేను ఒప్పుకోను. తప్పమ్మా, సాంప్రదాయ ప్రకారం తప్పదు. నువ్వు వెళ్ళు బాబు. నిప్పంటి జరిగి నేను ఒప్పుకోను. ఆగు. Smile, please. Smile, please. అబ్బా కాస్త నవ్వవే, నీ సొమ్మేం పోదు. ఏమిటి ఇంత సీరియస్ గా ఉన్నావు? ఎప్పుడు లొడలొడని వాగుతుంటేదానివి కదా, ఏమైంది నీకు? ఏముంది, ఈ రోజు పెళ్లి చూపులు, రేపో ఎల్లుండో పెళ్లి. వాళ్ళ అన్నయ్యను విడిచి వెళ్లాల్సి వస్తుందని కాస్త డల్ గా ఉంది. అదేం కాదు, కాబోయే మొగుడుతో ఎక్కడ డ్యూయట్లు పాడాలా అని ఆలోచిస్తుంది, అంతే కదా? కరెక్టేనా? నన్ను విసిగించకే. ఏంటి ఈ పెళ్లి చూపులు నీకు ఇష్టం లేదా? అంటే ఎవరైనా ప్రేమించావా?
ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? ఏ ఎందుకు చెప్పలేదు? ధైర్యం చాలక బాయ్ ఫ్రెండ్ తో తిరగడానికి వచ్చే ధైర్యం అన్నయ్యతో చెప్పడానికి రాలేదా? సర్లే, ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. నేను వెళ్ళి చెప్తానుండు. మనం రండి కూర్చోండి ప్లీజ్. అడగగానే మా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నందుకు థ్యాంక్స్. భలే వాడివే, కంప్యూటర్ బిజినెస్లో లీడింగ్ మెన్వి. నీతో వీమన్నటమే మా అదృష్టం. ముహూర్తం టైం అవుతుంది, త్వరగా అమ్మాయిని పిలిపిస్తావా? అలాగేనండి. మీ ఫ్రెండ్ చెప్పింది నిజమేనా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అది చెప్పాల్సిన అవసరం లేదనుకున్నావా? ప్రేమంటే నా దృష్టిలో గుడ్డిది, అది వయస్సులో ఉండే ఆకర్షణ అని అంటానని నాతో చెప్పడానికి భయపడ్డావా? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే కింద ఆ ఏర్పాట్లు చేసుండేవాడిని కాదు కదా. ఓకే, వాళ్ళకి ఏదో సర్ది చెప్పి పంపిస్తాను. నువ్వు నా పెంపకంలో పెరిగావు కాబట్టి డెఫినెట్ గా నీ సెలక్షన్ గుడ్ సెలక్షన్ అయ్యి ఉంటుంది. ఇంతకీ నాకు కాబోయే బావగారు ఎవరమ్మా? చెప్పమ్మా, చెప్పు. అమర్నాథ్ గారు అబ్బాయి అచ్యుత్. డాడీ, అవతల మాధురికి నిశ్చితార్థం జరుగుతోంది. మీరు వెంటనే వెళ్ళి ఆప్ చేయండి. అది ఎలా సాధ్యంరా? వాడు అసలే మూర్ఖుడు. బిజినెస్ పరంగా వాడికి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాళ్ళ నాన్న ఏదో యాక్సిడెంట్లో చనిపోతే అది నేనే చేయించానని మన మీద పగబట్టాడు. ఇప్పుడు నేను వెళ్ళి నీ చెల్లెల్ని మా అబ్బాయికి మని ఎలా అడిగేది? అది కాదు డాడీ, మాధురి కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నిజమే, కానీ వాళ్ళ అన్నయ్యన కాదని నీతో వచ్చేసే ధైర్యం ఉందా? ఒరేయ్, అంత ధైర్యమే ఉంటే వేరే వాడితో నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకుంటుందిరా? ఏముంది డాడీ, వాళ్ళ అన్నయ్యకి భయపడి ఒప్పుకుని ఉంటుంది. పెద్దవారు, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అవును డాడీ, మాధురి లేకుండా నేను బ్రతకలేను. డోంట్ వరీ అన్నయ్య, డాడీ వెళ్ళి మాట్లాడతారుగా. వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ. నోర్మయ్యి, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అవసరమైతే వాడు తల తీస్తానే గాని నిన్ను మాత్రం ఆ ఇంటి కోడలుగా చెయ్యను. నన్ను అర్థం చేసుకోన్నయ్యా, అచ్యుత్ చాలా మంచివాడు. వాళ్ళ మంచితనం గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏ రోజైతే మన తండ్రిని యాక్షన్ చేసి చంపేశారో ఆ రోజు నుండి నేను కోరేది వాళ్ళ పతనం. మన తండ్రి చావుకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని నిన్ను నమ్మించారు, నన్ను వాళ్ళు నమ్మించలేరు. చూడు, నీ నిర్ణయం మార్చుకో, లేకపోతే తీవ్ర పరిణామం చూడాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. నమస్కారం. ఏ దారి తప్పి ఇటొచ్చా? మీ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా పంపమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నా చెల్లెల్ని అడ్డు పెట్టుకొని నన్ను దెబ్బ కొట్టడానికి ఇది మరో ప్లానా? చూడు బాబు, ఏ తప్పు చేయని నన్ను ఎన్నాళ్ళు ఎనిమిగా చూస్తున్నావు. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. ఊహించుకుని ఏదో అనటం నాకు అలవాట్లేదు. వచ్చిందాన్నే వెళ్ళొచ్చు. నా మీద కోపం ఉంటే నన్నేదైనా చెయ్యి, అంతేకాని వాళ్ళని వాళ్ళ ప్రేమని విడదీయొద్దు ప్లీజ్. అది నీ అభిప్రాయం, నా నిర్ణయం విను. ఇంకొక్కసారి నీ కొడుకుని నా చెల్లెలతో చూశానో శాశ్వతంగా నీ కొడుకు నీకు కనిపించడు. మైండ్ ఇట్. అవుట్. మీ ప్రేమ ఓడిపోతమ్మా. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. వస్తానమ్మా.